హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మన ప్రీవియస్ ఎపిసోడ్లో మనం రియాక్టివ్ ఫార్మ్స్ చూసాం కదా. లైక్ రియాక్టివ్ ఫార్మ్స్లో ఫామ్ అరే కూడా ఎలా వాడాలో యూస్ చేసాం. ఓకే, ఫామ్ అరే ఎందుకు వాడతామంటే డైనమిక్గా యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఫామ్ కంట్రోల్స్. ఓకే, సో టుడే అవర్ టాపిక్ ఈజ్ సర్వీసెస్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ సర్వీసెస్ ఇన్ యాంగులర్. In Angular, services are used to share data, logic and functionality across different parts of application. ఈ సర్వీసెస్ ఎందుకనంటే డేటాని షేర్ చేయడానికి, లాజిక్ని షేర్ చేయడానికి, ఫంక్షనాలిటీని షేర్ చేయడానికి అప్లికేషన్లో అక్రాస్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అన్ అప్లికేషన్. ఎందుకు డిఫరెంట్ పార్ట్స్ అన్నామంటే అప్లికేషన్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ ఈజ్ అన్ కాంపోనెంట్. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్స్కి డేటాను పంపించడానికి, లాజిక్ పంపించడానికి అండ్ సమ్ ఫంక్షనాలిటీస్ పంపించడానికి ఈ సర్వీసెస్ వాడతాం. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనం ఎక్కువగా సర్వీసెస్ ఎందుకు వాడతామంటే టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ది సర్వర్. మనకి సర్వర్ నుంచి డేటా ఫెచ్ చేయడానికి ఓకే మనం వాడేది మెయిన్గా. సో తర్వాత కీ పాయింట్స్ ఉన్నాయి మనకి సర్వీసెస్లో, ఏంటో చూద్దాం. ఓకే, సో కీ పాయింట్స్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ ఎందుకంటే సర్వీసెస్ హెల్ప్స్ కీప్ యువర్ కాంపోనెంట్ లీన్ అండ్ ఫోకస్డ్ ఆన్ దట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ టు మేనేజ్ ది యూఐ. ఓకే, సో కాంపోనెంట్స్ ఏంటి, మనకి కాంపోనెంట్స్ ఉండేది మనకి యూఐ కోసం. ఓకే, టు మేనేజ్ ది యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో కాంపోనెంట్లో మనకు ఉండేది హెచ్టిఎంఎల్ కదా. హెచ్టిఎంఎల్ అంటే కనిపించేది, సిఎస్ఎస్ అంటే మంచిగా కనిపించడానికి, టీఎస్ అంటే లాజిక్ ఇవ్వడానికి, సమ్ బేస్డ్ ఆన్ కండిషన్. సో కాంపోనెంట్స్ యూఐ మీద ఫోకస్ చేయడానికి మనకి సర్వీసెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ డేటా ట్రాన్స్మిట్ చేయడానికి నేను సర్వీసెస్ నేను చూసుకుంటాను, నువ్వేంటంటే జస్ట్ యూఐ మీద ఫోకస్ చేయి అన్నట్టు మనకి సర్వీస్ అనేది కాంపోనెంట్కి చెప్తుంది. సో సర్వీసెస్ అనేది అది వన్ ఆఫ్ ద పాయింట్. ఓకే, తర్వాత రీయూజబిలిటీ. సర్వీసెస్ కెన్ బి రీయూజ్డ్ అక్రాస్ మల్టిపుల్ కాంపోనెంట్స్ విచ్ అవాయిడ్ కోడ్ డూప్లికేషన్. ఏంటి ఇది నాకు అర్థం కాలేదు, ఎలా వస్తుందంటే సినారియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. అవుట్ ఆఫ్ 10 కాంపోనెంట్స్ మనకి దాంట్లో ఒక 5 కాంపోనెంట్స్కి సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏంటి, కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా కాంపోనెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని అది కాపీ చేసుకొని మిగతా ఒక 4 కాంపోనెంట్స్లో పేస్ట్ చేస్తాం. సో అప్పుడు 5 కాంపోనెంట్స్లో ఏముంది, మనకి సేమ్ సార్ట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, కోడ్ ఉంది. దాన్ని ఏమంటారంటే డూప్లికేషన్ అంటారు. సో ఇలా ప్రతి దాంట్లో మనం ప్లేస్ చేసేదానికన్నా ఒక్కదాన్ని తీసుకొని, ఒక డేటాని తీసుకొని, సేమ్ సెట్ ఏదైతే కాపీ చేస్తామో ఆ సెట్ని తీసుకొని ఒక సర్వీస్లో పెట్టి ఆ సర్వీస్ని ఏ కాంపోనెంట్లో కావాలి ఇంజెక్ట్ చేసుకొని యూజ్ చేయగలిగితే మనం ఏమవుతుందంటే ఇప్పుడు మనం 5 ప్లేసెస్లో రాలేదు, ఓన్లీ ఒక ప్లేస్లో వాడాము. సో దాన్ని బట్టి రీయూజ్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఏమవుతుంది, మనకి కోడ్స్ మన డూప్లికేషన్ తగ్గిపోయింది. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ రీయూజబిలిటీ. అంటే అలా ఒక దగ్గర పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రీయూజబిలిటీ. తర్వాత మెయింటైనబిలిటీ. చూడండి, సెంట్రలైజ్డ్ లాజిక్ ఇన్ సర్వీస్ మేక్ ఇట్ ఈజీ టు మేనేజ్ అండ్ అప్డేట్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆబ్జెక్ట్ ఉంది కదా, ఒకటి ఏదైతే మనకి ప్రతి దగ్గర కామన్గా ఉందో 5 ప్లేసెస్లో మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మార్చాలనుకోండి, మనము 5 ప్లేస్లో పెడితే ప్రతి ప్లేస్లో చేంజ్ చేయాలి. ఓకే, ఆ డేటాని అదే ఒక ప్లేస్లో పెట్టామనుకోండి సర్వీస్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి కాంపోనెంట్కి ఆ డేటా అప్డేట్ అయ్యి వెళ్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది కోడ్ అప్డేట్ చేయడం ఈజీ, మేనేజ్ చేయడం కూడా ఈజీ. దట్ ఈస్ వాట్ ఇట్స్ పర్పస్, మెయింటైనబిలిటీ. ఓకే, సో నౌ లెట్స్ గో విత్ హౌ టు క్రియేట్ ఎ సర్వీస్. ఓకే, సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనకి సిఎల్ఐ ఉంది. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నాను, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మనము చాలా వాటిని జనరేట్ చేయొచ్చు. ఏంటంటే సర్వీసెస్ అనేసి చెప్పాను, కాంపోనెంట్స్ చెప్పాను, పైప్స్ చెప్పాను, డైరెక్టివ్స్ చెప్పాను, ఇలాంటివి. సో ఇప్పుడు టుడే మనం ఈరోజు చూస్తున్నది ఏంటంటే సర్వీసెస్ జనరేట్ చేయడం త్రూ యాంగులర్ సిఎల్ఐ. ఇది కమాండ్ ఎన్జీ జనరేట్ సర్వీస్ అండ్ సర్వీస్ ఫైల్. ఓకే, ఇలా జనరేట్ చేసినప్పుడు మనకేం చేస్తుందంటే ఒక 2 ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మెయిన్ టీఎస్ ఫైల్, మై సర్వీస్.service.ts ఫైల్. ఇది సర్వీస్ ఫైల్, టైప్ స్క్రిప్ట్ ఫైల్ జనరేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు స్పెక్ ఫైల్ కూడా జనరేట్ చేస్తుంది, spec.ts ఫైల్. అది మనం చూద్దాం. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, మీ అందరి కోసం నేను ప్రతిదీ ప్రీవియస్ సెక్షన్స్లో యాప్ కాంపోనెంట్లో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానివల్ల ఏమైందంటే టూ మచ్ ఆఫ్ కోడ్ అయిపోయింది యాప్ కాంపోనెంట్లో. నేనేం చేశానంటే ప్రతిదీ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి దేనికి సంబంధించింది దానికి పెట్టాను. ఇప్పుడు డేటా బైండింగ్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను, ఈ డేటా బైండింగ్లో పెట్టాను. డైరెక్టివ్స్లో పెట్టాను, ఫామ్స్లో పెట్టాను, పేరెంట్ చైల్డ్ రిలేషన్ డెకరేటర్స్ దీంట్లో పెట్టాను, పైప్స్, కస్టమ్ పైప్స్ అండ్ పైప్స్ దీంట్లో పెట్టాను. తర్వాత మనకి కస్టమ్ పైప్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సపరేట్ నౌ. ఓకే, సో మనం సపరేట్గా ఇప్పుడు అన్నీ నేను పుష్ చేసేసాను కాబట్టి ఈ యాప్ కాంపోనెంట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్ ఫస్ట్. ఈ యాప్ కాంపోనెంట్లో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ ఎక్స్పోర్ట్ కింద నుంచి ఇదంతా రిమూవ్ చేసేస్తాను. ఓకే, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ లెట్ మీ క్లోజ్ ఇట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎన్జీ ఆన్ ఇనిట్ అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం కదా మనం. సో అది రిమూవ్ చేసేసాను కాబట్టి ఎర్రర్ వస్తూ ఉంది, ఎన్జీ ఆన్ ఇట్. ఓకే,
లెట్ మీ సేవ్ ఇట్. అదే మనం అప్పుడు మనకు యాప్ HTML కూడా వెళ్దాము. సో ప్రతిదీ డిలీట్ చేస్తాం. డోంట్ వరీ, వీ హ్యావ్ ద కోడ్. ఓకే, సో ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను జస్ట్ ఒక h2 అనే ట్యాగ్ ఇచ్చి ఐ యామ్ యాప్ కాంపోనెంట్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. Let me check. Application is running perfect. Now let me close this and let me check in the browser. Okay. Hi, I am app component. So మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం డాక్యుమెంట్ ప్రకారము మనం తెలుసుకునేది ఏంటంటే సర్వీస్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కమాండ్ లైక్ ng-g-s కదా. సో మనం అది జనరేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ ఓపెన్ అనదర్ టెర్మినల్. ఓకే, సిడి మన ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్దాం. Angular 17 ng-g-s సర్వీస్ నేమ్. ఓకే, ఇక్కడ ఏది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం, స్టూడెంట్ సర్వీస్ అనేది ఇద్దాం. ఓకే, ఎంటర్. ఎలా ఎంటర్ చేయగానే మనకు 2 ఫైల్స్ క్రియేట్ అయిపోయి, ఒకటి ఏంటంటే టీఎస్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అయింది, ఒకటి spec.ts ఫైల్. నేను చెప్పాను కదా, spec.ts ఫస్ట్ టెస్టింగ్కి, టీఎస్ అనేది లాజిక్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ రాయడానికి. ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం చూద్దాం ఆ సర్వీస్ ఫైల్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి స్టూడెంట్ సర్వీస్.ts, స్టూడెంట్ సర్వీస్.spec.ts ఫైల్ ఇలా క్రియేట్ అయిపోయాయి. ఓకే, మనము దీనికంటూ ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ జస్ట్ మినిమైజ్ దిస్ ఆల్ ద కాంపోనెంట్స్ క్విక్లీ. సో ఏం చేద్దామంటే ఈ యాప్ కింద మనము న్యూ ఫోల్డర్ సర్వీసెస్. ఓకే, ఈ సర్వీసెస్ కింద మనం ఇది జనరేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్ ఫస్ట్. మనం మూవ్ కూడా చేసుకోవచ్చు, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది వస్తుంది అక్కడ. నాకు అట్టొద్దు, మీకు నేర్పించాలి కాబట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇది రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఓపెన్ అండ్ ఇంటిగ్రేట్ టెర్మినల్ మీద వెళ్ళండి. ఇలా వెళ్ళటం వల్ల మనకి పాత ఎలాంటి Angular 17 SRC యాప్ సర్వీసెస్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఆ ఫైల్ చేద్దాం, ఆ క్రియేట్ చేద్దాం సర్వీస్ ఫైల్ ng-g-s స్టూడెంట్. అంటే క్రియేట్ ఎ సర్వీస్ విత్ నేమ్ ఆఫ్ స్టూడెంట్. ఎంటర్. ఓ సారీ, పవర్షెల్లో కాదు, నేను కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తాను. ఓకే, సో నేను ఇక్కడ నావిగేట్ అవుతాను. Angular ఓకే SRC యాప్. ఓకే, యాప్లో ఉన్నాను. ఇప్పుడు ఆ కమాండ్ ఏంటి? ng-g-s స్టూడెంట్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి యాప్ కింద కాదు కదా, మనకి సర్వీసెస్ కింద. సారీ, మై బ్యాడ్. నేను మళ్ళీ సర్వీసెస్కి వెళ్తాను. ఫార్మ్స్, హోమ్స్, పేరెంట్, పైప్స్, సర్వీసెస్. ఇక్కడ ng-s స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అని పెడతాను, స్టూడెంట్. ఓకే, ఎంటర్. సో మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ, ఓకే చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, student.service.ts ఫైల్. ఇది మనం డిలీట్ చేయలేదా? ఓకే, లెట్ మీ జస్ట్ ట్రై టు డిలీట్. సారీ, ఇది డైరెక్టివ్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతాను. డైరెక్టివ్స్, ఇది సర్వీసెస్. ఓకే, సర్వీస్ అయితే క్రియేట్ అయింది అండర్ సర్వీస్ ఫోల్డర్. ఓకే, నా మనం ఇది అవసరం లేదు, సో క్లోజ్ చేస్తున్నాను. ఇది కొంచెం డ్రాగ్ చేసి ఇప్పుడు నేను సర్వీస్ ఫైల్కి తీసుకెళ్తాను. ఓకే, సర్వీస్ ఫైల్ తీసుకెళ్ళాను. సో ఇలా వెళ్ళగానే మనకి ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ సర్వీస్ అనే ఒక క్లాస్ మనం ఈ ఫైల్లో చూస్తే @injectable అని ఉంటుంది. ఈ @injectable అంటే ఇట్ గివ్స్ ఎ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఫైల్. ఓకే, లెట్ మీ గో టు ద పవర్ పాయింట్. సో మనం ఏం చేసాము, ఈ సర్వీస్ క్రియేట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ng జనరేట్ సర్వీస్ మై సర్వీస్. ఓకే, తర్వాత మై సర్వీస్ కాదు, మన పేరు స్టూడెంట్, యాక్చువల్గా సర్వీస్ పేరు. ఇంజెక్టబుల్ డెకరేటర్ @injectable decorator is used to mark a class as a service that can be injected. ఓకే, అంటే ఇది సర్వీస్ అనే దాన్ని చెప్తుంది, ఇది సర్వీస్ అని చెప్తుంది. అండ్ ఇంజెక్ట్ చేయడానికి, అంటే ఎక్కడైనా అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఇంజెక్ట్ చేయడానికి, అంటే యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దిస్ డెకరేటర్ ఆల్సో స్పెసిఫై హౌ ద సర్వీస్ షుడ్ బి క్రియేటెడ్, ఏ విధంగా క్రియేట్ చేయాలని కూడా చెప్తుంది. ఓకే, తర్వాత ఈ ఇంజెక్టర్ లోపల ప్రొవైడెడ్ ఇన్ అని ఉంటుంది. ఓకే, ఇది రూట్ అంటే రూట్ కాంపోనెంట్, అంటే ప్రతి దానికి అవైలబుల్లో ఉండాలి అని దాని మీనింగ్. ఓకే, నౌ దిస్ ఈజ్ అబౌట్ ది @injector. తర్వాత ఇప్పుడు మనము ఈ సర్వీస్ని మనము ఎక్కడైనా కాంపోనెంట్స్లో యూజ్ చేయాలి, ఈ సర్వీస్ ఫైల్ని యూజ్ చేయాలంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. Angular uses dependency injection to provide a service to కాంపోనెంట్స్కి ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి ఓకే ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. టు యూజ్ ద సర్వీస్ ఇన్ ద కాంపోనెంట్ సర్వీస్ కాంపోనెంట్లో యూజ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనము ఆ సర్వీస్ ఫైలు ఏ కాంపోనెంట్, మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ సర్వీస్ ఫైలు ఏ కాంపోనెంట్లో యూజ్ చేయాలన్నా మనం దాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్లో ఆ స్టూడెంట్ సర్వీస్ని యూజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ సర్వీస్
డాట్ ఫైల్లోకి వెళ్ళి ఈ స్టూడెంట్ సర్వీస్ క్లాస్ని తీసుకొని ఈ యాప్ కాంపోనెంట్లో త్రూ కన్స్ట్రక్టర్ ఏ కాంపోనెంట్లో అయినా కన్స్ట్రక్టర్ ద్వారా సర్వీస్ని మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇక్కడ ప్రైవేట్ ఒక రెఫరెన్స్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెన్స్ పేరు స్టూడెంట్ SER కోలన్ ఈ యొక్క స్టూడెంట్ సర్వీస్ ఉన్న పాత్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే స్టూడెంట్ సర్వీస్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ స్టూడెంట్ సర్వీస్ని మనము ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఇంజెక్ట్ చేసాం ఈ యొక్క ఇన్స్టెన్స్తో. సో ఈ ఇన్స్టెన్స్ యూజ్ చేసి మనము ఈ యొక్క సర్వీస్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ ఎందుకు యూజ్ చేస్తాము, సర్వీస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, సర్వీస్ ఫైల్ని క్రియేట్ చేసినాక అది వేరే కాంపోనెంట్స్లో ఎలా ఇంజెక్ట్ చేయాలి చూసాము. ఓకే, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా ఎటువంటి టాపిక్ అయినా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు వీడియో చేసి హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.